సమయం చాలా విలువైంది. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. యోహాన్ అంకులు తర్వాత వారి కుటుంబం సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం నుండి మా కుటుంబంతో పరిచయం ఉంది. మా నాన్నగారు చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. ఆయనకు ముందు 15 సంవత్సరాల నుండి తిమోతి నేను నాకు తెలిసి ఒక వయసు అయి ఉండొచ్చు. తమ్ముడు మార్కు వెస్లీని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఈ మీటింగ్ ముందు వరకు చాలా పెద్ద వర్షం కురిసింది, చాలా భయంకరమైన వర్షం కురిసింది. అయితే ఈ రాత్రి ఆత్మ సంబంధమైన వర్షం కూడా కురవబోతుంది. దానికి మన హృదయాలు అనే పొలాలు సిద్ధం చేసుకుని ఉంటే మంచి నేలను పడిన విత్తనం వలె ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకులు మాకంతా అత్యంత ప్రియులు పిఏ స్వామన్న ద్వారా దేవుని వాక్యాన్ని వినటానికి ఈ స్థలంలోనికి వచ్చాము. కొన్ని సందర్భాల్లో సాతాను ఎలాగైనా అసలు ఈ పెనుగంచి పురుగులు ఇటువైపు అంటేనే ఒక రకంగా సమస్యలతో కూడిన సేవకు కానీ సేవకునికి కానీ చాలా సమస్యలు. విగ్రహాల మధ్యలో నిగ్రహంతో ఉండటం అనేది ఈ దేవుని సేవకులకు మాత్రమే సరిపోయింది. కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ సమస్యల నడుము కూడా దేవుని సేవకుని నోట వచ్చే మాట మన హృదయాల్లో నాటబడినట్లుగా అందరూ ఖాళీ హృదయాలతో మీరు సిద్ధపడండి. దేవుడు తన వాక్యంతో మనల్ని సమృద్ధిగా నింపి పంపించగలరు. ఎవరు అనాలోచితంగా కూర్చోవద్దు. లేదంటే కొంతమందికి నిద్రలు కానీ ఇంకేమన్నా ఉంటే అవి ఈ గ్రీటింగ్స్లోనే సర్దుకోండి. మెయిన్ మెసేజ్ వచ్చే టైంకి మీరు దేవుని వాక్యం కొరకు ఆకలి కలిగి ఆశ కలిగి ఆసక్తి కలిగి ఇంకా అన్వయించుకొని దాని ప్రకారం జీవించడానికి కొంతమంది వాక్యాన్ని వింటారు, విన్నదాన్ని ఇక్కడే వదిలేస్తారు. కానీ వినిన దాన్ని మనం మన జీవితాల్లో అన్వయించుకొని సాధన చేయటం అనేది, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటం అనేది సాతానికి సిగ్గు, దేవునికి మహిమ, మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో వాక్యం కొరకు ముందున్న సమయం అంతటిని ఆశీర్వాదకరంగా మనం దేవుని కొరకు నిలబడటానికి దేవుడు సాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక.